లేదు. మేము రాజకీయ నాయకులకి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ సభ ప్రారంభం మాత్రమే. రేపు ప్రభుత్వం పునరాలోచించుకోకుండా ఈ రాష్ట్ర విభజన మీద ముందుకెళ్లిన పరిస్థితుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో పెరేడ్ గ్రౌండ్స్ లో విలీనం మార్చి మట్టుకు జరుగుతున్న విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. ఇది బెదిరింపు లేకపోతే ఇంకో విషయం కాదు. మా గళం చెప్పుకోవాలి. ఇంతమంది సమైక్యవాదులని చెప్పే ఒక అవకాశం కల్పించాలని చెప్పి కూడా నేను అధికారులను రాజకీయ నాయకులను కోరుకుంటూ మళ్ళీ ఈ సమైక్యవాదంలో ఉన్న ఈ ఉద్యమం ఏదైతే మేము చేస్తున్నాం ఉద్యోగస్తులుగా ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. మరి మన మీద చేసిన కోర్టులో కేసు 16వ తారీఖున దాని మీద తీర్పు వచ్చే పరిస్థితి ఉంది. ఆ రోజు వరకు కూడా ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉద్యమంలో ఏమేమి చేయాలనేది ఈ సమావేశం అయిపోయిన తర్వాత నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ తాత్కాలికంగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు దాదాపుగా 15 రోజులుగా రోజుకు 3 గంటల నుంచి నిద్రలేదు. తెల్లవారుజాము కూడా నిద్రపడతలా. మొన్న ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి, నాయన నువ్వు నిద్రమో కానీ నేను రోజుకి 8 గంటలు నిద్రపోయి 50 ఏళ్ళు అయింది. మీ సమ్మె పుణ్యమా నిద్రపోతున్నాను. కొంతకాలం సమ్మె చేయినాయా మీరు? నువ్వు రోజుకు 3 గంటలు నిద్రపోతావు. వారం రోజుల నుంచి 3 గంటలు నిద్రపోతే ఎంత బాధపడుతున్నావు? నేను దాదాపు 60-70 సంవత్సరాలు రోజు 3 గంటలు నిద్రపోతున్నాను. మొన్న మన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మద్దతు యూనియన్ పుణ్యమాన్ని మొన్న 2 రోజులు హ్యాపీగా నిద్రపోయాను. కొన్ని రోజులు సమ్మె చేస్తే నిద్రపోతా అని చెప్పి అడిగింది. కాబట్టి ఆ దేవుడికి నిద్రపోయే అవకాశం మరి ఆర్టీసీ నాయకులు ఇవ్వాలని ఈ సమ్మెకు ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ మద్దతు కోరుకుంటూ తాత్కాలికంగా మీ దగ్గర సెలవు చేసుకుంటూ ఇప్పుడు డాక్టర్ మిత్రా గారిని ఈ సభ